ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పప్పు వండుతున్నా. ఎలా వండుతున్నానో చూడండి. మా డాడీ స్టైల్లో నేను పప్పు వండుతున్నా. ఓకేనా? ఫస్ట్ ఈ నూనె బాగా మరగాలి ఫ్రెండ్స్. నూనె మరిగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. దీనిలోనే మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత చూపెడదాం. మనం ఇందులోని ఉల్లిగడ్డలు వెల్లుల్లి వేసేసుకుందాం. బాగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఒకటి చిన్న తప్పు చేసాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మనం మధ్యలో జీలకర్ర ఆవాలు మర్చిపోయాం కదా ఫ్రెండ్స్. జీలకర్ర ఆవాలు వేసేసాము. వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ఏమొచ్చి ఇందులో వేసేసుకుందాం. వేసి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. టమాటా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు 2 స్పూన్స్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకేనా? బాగా మిక్స్ చేసుకొని మూత పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్? మనం టమాటా అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదేదో చూస్తున్నారా? ఇంకొండి పప్పు ఫ్రెండ్స్. ఇది ఉడకేసాను. మార్నింగ్ ఉడకేసాను. దగ్గరికి వచ్చినంత వరకు ఉడికేసాను ఫ్రెండ్స్. దగ్గరికి రావాలి. ఈ పప్పు దగ్గరికి ఉడకేస్తాను కదా ఫ్రెండ్స్. ఇది చల్లవ్వాలనుకొని తెల్లారే మార్నింగే ఉడకేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇది వేసిద్దాం. ఓకేనా? వెయిట్ కూడా వేసేసాను. చాలా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అలా ఇది మంచి కర్రీలాగా అయిపోవాలి. కర్రీలాగా అయిపోయిన తర్వాత అప్పుడు పప్పు ఏమంచి దీనిలో వేసేసుకుందాం. ఇది బాగా ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా సగం ఉడికింది. ఇంకో సగం ఉడకాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఈ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. చూసారా? ఇంకా బాగా కర్రీలాగా అవ్వాలి ఫ్రెండ్స్. ఇది మంచిగా మూత పెట్టేసుకుందాం. కలిపేసి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సగం 50% ఉడికింది. ఇంకొక 20% ఏమంచి బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిలో ఉందా ఇంకా గ్రేవీలాగా అవ్వాలి ఫ్రెండ్స్. గ్రేవీలా అవ్వాలంటే మనం ఇప్పుడు కొంచెం మధ్యలో కలపాలి. ఎందుకంటే మధ్యలో కలపకపోతే మనం అడుగంటద్ది. అంటే దానివల్ల మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మధ్యలో కలుపుతూ అలాగా కొంచెం ఉంచాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఉంచిన తర్వాత కొంచెంసేపు మనం కప్పు వేసుకుందాం. మూత వేసుకుందాం ఫ్రెండ్స్. మూత వేసుకొని మగ్గించాలి. ఇంకా బాగా ఉడుకుతుంది. మూత వేసుకొని ఉడికిస్తే బాగా ఉడుకుతుంది. ఆఫ్టర్ ఇది మరొక 20% ఉడికిపోయిన తర్వాత పప్పు చూడండి ఇలా వచ్చింది పప్పు. ఈ పప్పు ఏమొచ్చి దానిలో వేసుకుందాం. దానిలో వాటర్ అలాంటిది ఏం వంపకూడదు. డైరెక్ట్గా ఇదేమొచ్చి దీనిలో వంపేసుకోవాలి. ఓకేనా? ఇది ఒప్పుకున్న తర్వాత మళ్ళీ చూపెడతా. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇది ఎలా తెలుస్తుంది అంటే పైకి ఆయిల్ తేలుతుంది. పైకి ఆయిల్ కానీ తేలితే అప్పుడు ఇది బాగా ఫ్రై అయినట్టు ఫ్రెండ్స్. అప్పుడు ఫ్రై అయినట్టే ఇది వేసేసుకుందాం. మీకు అంచనాకి మరి ఎలాగో తెలియదు కాబట్టి మీకు అలా చెప్తున్నా. ఆయిల్ పైన తేలుతుంది చూసారా? ఇప్పుడు తేలుతుంది చూసారా? ఇదైతే ఇలాగైతే మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఇది వేసేద్దాం. తర్వాత వేసిన తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ చూపెడతాం మీకు. ఓకేనా ఫ్రెండ్స్? మనం పప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. మంచిగా పప్పు మనం బాగా ఉడికింది కదా. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత దీనిలో వాటర్ మళ్ళీ వేసాను చూడండి. ఈ వాటర్ అనేది ఇది మగ్గిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని అప్పుడు ఈ వాటర్ అనేది దీనిలో వేసేసుకుందాం. వేసుకొని మనం సిమ్లో ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఇది మిక్స్ చేద్దాం. హైలో పెట్టేసి హైలో పెట్టేసి బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్లేవర్ కోసం గరం మసాలా వేసేసుకుందాం. మనకి ఇదంతా అంచనా ఏమి ఉండదు. మనకు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేసుకుంటే గ్రామర్ అనేది అంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. అందువల్ల నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఆప్షనల్, మీ ఇష్టం. నేను ఈ ఫ్లేవర్ కోసం నేను వేసుకుంటున్నాను. ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం.
ఫ్రెండ్స్ ఇది బాగా అయ్యింది, కలుపుకోవడం అయింది. అది కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి పచ్చి వాసన అంటే పప్పు ఇప్పుడే వేసాం కదా, ఇప్పుడు వేసుకున్నాం. కాకపోతే కొంచెంసేపు అయిన తర్వాత ఈ వాటర్ అన్నీ వేసుకుంటే మనకి బాగా ఉడుకుతుంది. అందుకని ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం మనం. ఓకేనా, కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఈ వాటర్ వేసుకుందాం. ఓకేనా, ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. ఇది అన్ని రైస్తో బాగుంటుంది, రోటీస్తో బాగుంటుంది, చపాతీస్తో బాగుంటుంది, దేనితోనైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్. కొంచెంసేపు అయిన తర్వాత ఈ వాటర్ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా ఇది మగ్గింది కదా, ఇప్పుడు ఈ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇది వేసుకుందాం. వాటర్ కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం ఇప్పుడు పప్పు గ్లాస్తో తీసాం కదా, ఆ గ్లాస్తోనే నేను 1/2 కప్స్ వేసాను వాటర్. పప్పు దేంతో తీసుకుంటే దాంతోనే కలుపుకోవాలి. ఓకేనా, ఇది మనం మగ్గించినంత వరకు మంచిగా మనం హైలో పెట్టుకొని మగ్గించుకుంటాం. ఇంకండి ఇది అయిన తర్వాత మనం టేస్ట్ చూసుకుందాం. మనకి ఇప్పుడు ఏదంటే తెలుస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్. మనకి కొంచెం దగ్గర అయిన తర్వాత కూడా తెలుస్తుంది. దానివల్ల మరి కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. సాలనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా మనం ఇది మంచి మరుగు వచ్చినంత వరకు కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా కలిపేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. మంచిగా మూత పెట్టుకొని మంచిగా బాయిల్ అయినంత వరకు మనం ఉడికేసుకుందాం. ఎప్పుడైనా ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి సగం ఉడికినంత వరకు. తర్వాత మనకు సగం ఉడికిపోయిందంటే ఇది మంచి సిమ్లో ఉండాలి. ఓకేనా, ఇది తెలుసుకోండి. ఇప్పుడు కొంచెం అయిన తర్వాత మళ్ళీ చూపెడతా ఫ్రెండ్స్. చూసారా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయినప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలా, ఎందుకంటే అడుగు అంటుద్ది. దానివల్ల ఫ్లేమ్ తగ్గిస్తున్నా. ఇలా సిమ్లో పెట్టుకొని మొత్తం ప్రాసెస్ అలా అయిపోతుంది. అయితే ఇలా సిమ్లో పెట్టుకొని దగ్గరికి వచ్చినంత వరకు ఉడికించుకుందాం. ఓకేనా, ఈ సిమ్లో అయితే ఇలాగే ఉంచాలి. మనం పెంచామనుకోండి అడుగంటుంది. దానివల్ల ఇది మాత్రం ఎప్పుడు సిమ్లోనే ఉడకాలి. ఇప్పుడు మా అడుగు వచ్చింది కాబట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఓకేనా, ప్రాసెస్ అలా అయిపోయింది. ఇప్పుడు మధ్యలో మనం సిమ్లో పెట్టాం కదా, కలపకుండా మానేద్దాం అనుకుంటే అవ్వదు. ఎందుకంటే మనం సిమ్లో పెట్టిన తర్వాత కూడా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగున పప్పు చేరిపోతుంది. దానివల్ల మంచిగా మిక్స్ చేసుకుందాం దగ్గరికి. ఓకేనా, మంచి చక్కగా అయిపోయినంత వరకు ఉంచాలి. చిక్కగా అయినంత వరకు ఉంచాలి. ఓకేనా, అంటే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ పై దేవి ఛానల్. ఇలాంటి వీడియో కావాలంటే ఇంకా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా నేను అతి త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నో కావాలి అంటే దేవి వీడియో కొట్టండి వస్తాయి. ఓకేనా, ఇంతగా ప్రాసెస్ కూడా చేశాను ఫ్రెండ్స్. చూసారా ప్రాసెస్ మొత్తం అయిపోయింది. మనం సిమ్లో ఉడకాలి. ఓకేనా, సిమ్లో ఉడికిన తర్వాత ఇంక బట్టలు అవతలు ఉన్నాయి మొత్తం అయిన తర్వాత మీకు ఉన్నది కూడా ప్రాసెస్ చూపెడతాను. ఓకేనా, ఇది ఇక్కడి వరకు పప్పు పెట్టడం అయ్యింది, అన్నం వార్చడం అయ్యింది. ఓకేనా, ఈ పప్పు డాడీ స్టైల్లో వండాను నేను. డాడీ స్టైల్లో డాడీ వచ్చిన తర్వాత తిన్న తర్వాత ఏమంటారో చూసి ఇంకొక రెసిపీ మనం కూడా ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ గైస్.